ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో 54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి కోరుతూ గతంలో ఏసీబీ లేఖ రాసింది. ఆయన పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ అందులో తెలిపింది. ఈ క్రమంలో తాజాగా ఏసీబీ అధికారులకు అనుమతి ఇస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, మరి కేటీఆర్ కి ఆదేశాలు జారీ చేశారు, విచారించవచ్చు అని చెప్పేసి ఎప్పట్లోగా ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది? తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అరుణ, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ అందింది. ఆ లేఖలో కేసీఆర్ ఈ ఫార్ములా రేసుకు సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ పైన లీగల్ ప్రొసీడింగ్స్కు సంబంధించినటువంటి అనుమతి అంశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ విషయాన్ని లీగల్గా విచారణ చేసిన తర్వాత, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బిఎన్ రెడ్డి అట్లాగే అరవింద్ కుమార్ వీళ్ళిద్దరి మీద లీగల్ ప్రొసీడింగ్స్కి గవర్నర్ కార్యాలయం త్వరగా అనుమతి ఇచ్చింది. కానీ కేటీఆర్ మీద ఆ విషయం తెలుసుకునేటువంటి అంశం మీద లీగల్ ప్రొసీడింగ్స్ ముందుగా తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా పనిచేశారు, ప్రెసిడెంట్ వర్కింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అట్లాగే ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద చర్యలు చేపట్టాలంటే ఖచ్చితంగా గవర్నర్ యొక్క అనుమతి అవసరం. ఇందులో భాగంగా గవర్నర్ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఏసీబీ లేఖను రాసింది. లీగల్ ప్రొసీడింగ్ తీసుకోవడానికి చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆ గవర్నర్ కార్యాలయం లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ అనుమతి ఇచ్చినట్లుగా కొద్దిసేపటి క్రితం సమాచారం అందుతూ ఉంది. ఇక ఏసీబీ తదుపరి విచారణ ఏ రకంగా ఉంటుంది అన్నది కొంత చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి హోదాలో, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో, ఎమ్మెల్యే హోదాలో కేటీఆర్ హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి విషయంలో ఏసీబీ చాలా ప్రశ్నలు కేటీఆర్ని అడిగింది. కేటీఆర్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లుగా ఆయన కూడా చెప్పారు. ఇక ఈ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వేస్తారా, లేదంటే తదుపరి ఇంకా ఏదైనా చర్యలు చేపడతారా అన్నటువంటి అంశం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏసీబీ దాని మీద స్పందించాల్సి ఉంది. ఇప్పటికైతే లీగల్ ప్రొసీడింగ్స్ కోసం గవర్నర్ అనుమతి అందింది కాబట్టి తదుపరి విచారణ ఏసీబీ ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది, ఏ రకంగా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అరుణ, శేఖర్, లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అంటే అనుమతి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి? దీనికి లిమిట్స్ ఏమైనా ఉంటాయా? నార్మల్గా అనుమతి వచ్చిన వెంటనే లీగల్ ప్రొసీడింగ్కి సంబంధించినటువంటి విషయం మీద ఏసీబీ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఛార్జ్షీట్ వేసేటువంటి అంశం ఏసీబీ పరిధిలోనే ఉంటుంది. వాళ్ళు ఎంత టైం అయినా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసుకు టైం బాండ్ అన్నది ఏమీ లేదు కాబట్టి ఛార్జ్షీట్ వేస్తుందా, లేదంటే కేటీఆర్కి మరొకసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందా, ఛార్జ్షీట్ వేసే ముందే కేటీఆర్ను అరెస్టు చేస్తారా, లేదంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత అరెస్ట్ చేస్తారా, లేదంటే ఎలాంటి అరెస్టులు లేకుండా కేవలం లీగల్ ప్రొసీడింగ్లో భాగంగా విచారణ అంతా చేశాం కాబట్టి ఛార్జ్షీట్ రూపంలో కోర్టుకు దాఖలు చేస్తారన్నది చూడాల్సి ఉంటుంది. ఏసీబీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, లేదంటే కేసు తీవ్రతను బట్టి తదుపరి విచారణ ఉంటుంది అన్నది అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే టైం బాండ్ అన్నది ఏమీ లేదు. ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత, పూర్తిస్థాయి ఆధారాలు సమకూరిన తర్వాతనే ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. విచారణ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది అన్నట్లుగానే అధికారులు చెప్తా ఉన్నారు. ఛార్జ్షీట్ వేస్తారా లేదా అన్నది కొంత టైం బాండ్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ టైం బాండ్ ఎన్ని రోజులు తీసుకుంటారు అన్నది ఏసీబీ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం లోపు ఏసీబీ అధికారులు ఈ విషయం మీద కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అరుణ, ఓకే శేఖర్, థ్యాంక్ యూ. రైట్, కేటీఆర్ ఈ ఫార్ములా కేసు విచారణకు సంబంధించి అధికారులకు ఆదేశాలు అందించాయి. ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, దీనిపై బీఆర్ఎస్ నేతల స్పందన ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు దానికి సంబంధించినటువంటి అందులో A1 గా చేర్చడం, అప్పటి నుంచి కూడా
బీఆర్ఎస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఎందుకంటే కేవలం ఇది కక్షపూరితంగా ఈ యొక్క కేటీఆర్ పైన సో ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేశారని చెప్పింది. అలాగే దీంతో పాటు ఈడీ విచారణకు సైతం కూడా బీఆర్ఎస్ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. సో ముఖ్యంగా ఈ కార్ రేసింగ్ వ్యవహారంతో సో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చింది తప్పితే ఎక్కడ కూడా దీంట్లో అవినీతి జరగలేదంటూ కూడా బీఆర్ఎస్ ముందు నుంచి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిధులు ఏదైతే ఉన్నాయో సో అవి ఎక్కడ కూడా దుర్వినియోగం కాలేదు. అన్ని కూడా యాజ్ పర్ రూల్ ప్రకారమే, నామ్స్ ప్రకారమే దాన్ని అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసాం తప్పితే ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం కాలేదని చెప్పి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ 2 సార్లు ఇప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యారు, ఒకసారి ఈడీ విచారణకు కూడా హాజరయ్యాడు. సో ఈడీ విచారణ ఇందులో ఎక్కడ కూడా మనీ లాండరింగ్ అనేది లేదు. అయినా కూడా ఈడీ దీనిపైన కేసు ఫైల్ చేయడానికి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముందు నుంచి కూడా తప్పు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా కేసుల్లో కూడా ఈడీ వెనుకడుగు వేస్తుంది. సో ఈ ఏసీబీ ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాత్రం ఈడీ చాలా తొందరగా కేసు ఫైల్ చేసింది అనేటువంటిది కూడా ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇటు బీజేపీ ఆదేశాల మేరకు ఇటు ఈడీ కూడా స్పందించింది అనేటువంటిది చెప్తా ఉన్నాయి. సో మొత్తం ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం కాలేదు. సో హైదరాబాద్ కి బ్రాండ్ ఇమేజ్ తెచ్చాము, చాలా లక్షల కోట్ల రూపాయలు అంటే సుమారు 750 కోట్లతో పాటు మరిన్ని కంపెనీలు కూడా ఈ యొక్క ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి సో ఈ కార్ ఎప్పుడైతే హైదరాబాద్ లో జరిగిందో సో అప్పుడు చాలా వరకు కూడా ఇటు తెలంగాణతో పాటు సో హైదరాబాద్ తో కూడా చాలా వరకు నిధులు వచ్చాయి అనేటువంటి చెప్తా ఉంది. సో ఇది అంటే ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత సో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక లొట్టపీస్ కేసు అంటూ కూడా చెప్పినట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం కాలేదు కాబట్టి ఎక్కడ కేవలం ఒక కేటీఆర్ పేరును చెడగొట్టాలి అనే ఉద్దేశంతోనే సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసుని ఫైల్ చేశారంటూ కూడా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి విచారణకు ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాను అంటూ చెప్తున్నట్టు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారు తప్పితే ఎక్కడ కూడా ఏసీబీ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా తాను సమాధానం చెప్పారని చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి విచారణకు పిలిచినా కూడా హాజరవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా గతంలో చెప్పారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నటువంటి ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో సో ఇప్పుడు 2 సార్లు ఇప్పటికీ ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరైన కేటీఆర్ సో ఆ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ అనుమతిని కోరేటువంటి నేపథ్యంలో సో గవర్నర్ అనుమతినిచ్చారు. సో మరి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా లేదంటే మరొకసారి కూడా విచారణకు హాజరు చేస్తారా అనేటువంటిది, హాజరవుతారా అనేటువంటిది, లేదంటే పిలుస్తారా అనేటువంటిది కూడా ఒక ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి దీనిపైన ఇప్పటికే పార్టీ కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉంది అసలు కేసే కాదు. సో దీంట్లో ఎక్కడ కూడా ఒక రూపాయి దుర్వినియోగం కాలేదు కాబట్టి కేవలం కేటీఆర్ పేరు పాడు చేయడానికి అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిది కూడా ముందు నుంచి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో అన్ని కూడా సో తాను అప్పట్లో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా నిర్ణయం తీసుకున్నాను, అధికారులకు తెలియజేశాను. సో అధికారులు అన్ని కూడా నామ్స్ ప్రకారమే విధులు ట్రాన్స్ఫర్ చేశారు తప్పితే ఎక్కడ కూడా నిధులు ఎక్కడ దుర్వినియోగం అయ్యాయో చెప్పాలంటూ కూడా సో రిటర్న్ గా ప్రశ్నలు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కేటీఆర్. కాబట్టి మరి ఈ కేసులో మరి ఏసీబీ ఇప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తున్నటువంటిది కూడా ఇటు బీఆర్ఎస్ నేతల్లో చర్చగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేశారా లేదంటే మరొకసారి విచారణ కేటీఆర్ ని పిలుస్తారా అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిపైన కేటీఆర్ ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి. సో అలాగే మరోసారి ఎప్పుడు నోటీసులు ఇస్తారు అనేటువంటిది కూడా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎప్పుడైనా సరే నోటీసులు ఇస్తే మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్ కి గతంలో విచారణకు హాజరైనటువంటి సమయంలో అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి సో అప్పట్లో సో అంటే ఏసీబీకి మొబైల్ ఫోన్స్ కూడా అడిగినట్టు పరిస్థితి. సో అప్పుడు మొబైల్ ఫోన్స్ ఇవ్వడానికి కొంత కేటీఆర్ నిరాకరించారు. ఎందుకంటే తన ప్రైవేట్ కి సంబంధించినటువంటి కొంత సమాచారం కూడా అందులో ఉంటుంది కాబట్టి సో మొబైల్ ఫోన్స్ అయితే ఇవ్వడానికి నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో మరి ఈసారి విచారణకు నోటీసులు ఎప్పుడు ఇస్తారు, మరి ఈసారి విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైన పరిస్థితి. ఎందుకంటే గతంలో హాజరయ్యే సమయంలో కూడా కొంత అడ్వకేట్లను అనుమతి ఇవ్వలేదు కాబట్టి సో మరోసారి ఇప్పుడు విచారణకు పిలుస్తారా లేదంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేస్తారనేటువంటిది ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. దీని మొత్తం కూడా అయితే ఇటు బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ